ఏదైనా పార్టీ అధికారంలోకి రావాలంటే చాలా రకాల ఈక్వేషన్స్ పనిచేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులు ఎటువైపు మొగ్గు చూపితే ఆ పార్టీని అధికారంలోకి వస్తుందన్న విశ్లేషణలున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. లక్షలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు వారి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు. సమాజం పైన వీరు ప్రభావితం చేయగలరు. ఆపై ఎన్నికలు నిర్వహించేది కూడా వీరే. అందుకే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు వ్యతిరేకం కాకూడదని రాజకీయ పార్టీలు భావిస్తుంటాయి. మొన్నటి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ఆ రెండు వర్గాలే కారణమన్న విశ్లేషణలున్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేటప్పుడు ఉపాధ్యాయ వర్గాన్ని వెంటాడారని, వేధించారని విమర్శలున్నాయి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం సైతం ఉపాధ్యాయుల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఆ వర్గంలో వ్యతిరేకతను పెంచుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో టీచర్లు, ఉద్యోగులు, విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్ల నిర్వహణ వంటి వాటి కోసం చాలా యాప్లు ఉండేవి. ప్రధానంగా యాప్లో పాఠ్య పుస్తకాల పంపిణీ, మరబడి, నాడు నేడు, పీఎం శ్రీ వంటి వివరాలు నమోదు చేయడానికి కూడా మరికొన్ని యాప్లు ఉండేవి. అయితే ఈ యాప్ల నమోదు ఒకవైపు విద్యా బోధన, మరోవైపు ఇబ్బందికరంగా మారింది. అదే సమయంలో మద్యం షాపుల వద్ద కూడా అప్పట్లో ఉపాధ్యాయులకు విధులు వేశారని విమర్శలొచ్చాయి. ఈ కారణాలతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకత పెంచుకున్నాయి. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమి వెనుక ఉపాధ్యాయుల పాత్ర ఉందన్నది ఒక అనుమానం. అయితే ఏరికోరి తెచ్చుకున్న కూటమి సైతం ఇప్పుడు ఉపాధ్యాయులను ఇబ్బంది పెడుతుందన్న టాక్ ప్రారంభమైంది. ఉపాధ్యాయుల కోసం లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ యాప్ తెచ్చింది. ఉపాధ్యాయులు తమ ఫేస్ రికగ్నిషన్ ఐడి పాస్వర్డ్ తో ఈ యాప్ లో లాగిన్ కావచ్చు. ఈ యాప్ లో స్కూల్, టీచర్, స్టూడెంట్, గవర్నెన్స్, కమ్యూనికేషన్, గ్యాస్ బోర్డు అనే 6 విభాగాలు ఉంటాయని అధికారులు తెలిపారు. ఇది టీచర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో దీనిపై భిన్న ప్రచారం జరుగుతోంది. ఈ ముఖ హాజరు ద్వారానే ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తారని తెలుస్తోంది. ఏరుకోరి తెచ్చుకున్న కూటమి ప్రభుత్వంలో కనీసం వేతనాలు పెరగలేదు, ఉపాధ్యాయులకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు అన్నది ఉపాధ్యాయులు ఆగ్రహానికి కారణమవుతోంది. చంద్రబాబు ఉపాధ్యాయుల విషయంలో లైట్ తీసుకుంటున్నారని, క్రమేపీ ఇబ్బందులు తప్పవని సంకేతాలు ఇచ్చేలా ప్రచారం జరుగుతోంది. దీంతో ఉపాధ్యాయులంతా కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్నారు.